శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ జాతకమే మారిపోతుంది. వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే రేపు బుధవారం మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. ఇక మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడనమాట. అయితే మీరు బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న సుడిగంతా కూడా తిరిగిపోతుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గణపతి అనుగ్రహం కూడా కలిగి ఆర్థికంగా మీకు చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. మానవ జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా మనము ఎక్కడ పడితే అక్కడ మందార చెట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గరే మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు. అద్దె ఇళ్ళలో ఉండేవారు పెంచరు. కానీ సొంత ఇల్లు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర ఎర్ర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు. అయితే బుధవారం రోజు మందార చెట్టుతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పూర్వం త్రిపురాసురులు అని 3 రాక్షసులు ఉండేవారు. అయితే ఆ 3 రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు. 3 రాక్షసులను చంపాలంటే 3 పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలన్నమాట. అలా చేయడానికి ఆ 3 పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన 3 కొమ్ములతో ఆ పర్వతాలు 3ంటిని కూడా ఒకే వరుసలో నిలబెట్టాడు. ఆ 3 ఒక్కచోటే ఉండడంతో శివుడు నారాయణమూర్తిని అంటే నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి ఆ 3 రాక్షసులను కూడా సంహరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది 3వ కొమ్ము విరిగిపోయి భూమిపైనే పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట కూడా పసుపు కొమ్ములు దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాల్లో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని పరమేశ్వరుడు ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని కూడా చెప్పాడు. అయితే క్షీరసాగర మదనం జరగడానికి ముందుగా అసురులు, సురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలని అనుకున్నాడు. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మదేవుడు గణేశుడి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేశాడు. అయితే అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనే 2 స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఇక మనం ఈ వీడియోలోకి వస్తే బుధవారం అనేది వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు. వినాయకుడికి 5 రెక్కల మందార పూలంటే ఎంతో ప్రీతి. కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పరిహారం చేయండి చాలు. అయితే మందార చెట్టుని లక్ష్మీ గణపతి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత 2 మందార పువ్వులను కోసి ఆ పూలను తీసుకువెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి. ఈ పూలతో పాటు గరికెను కూడా సమర్పించండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను వినాయకుడికి నైవేద్యం
నైవేద్యంగా పెట్టండి. మందార చెట్టు కనిపించగానే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. 24 గంటల్లో మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి. అయితే మీకుండేటటువంటి జాతక దోషాలు, మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకమే మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పనిని చేసి మీ కష్టాలను ఆ గణపతి అనుగ్రహంతో తొలగించుకోండి. గణపతి అనుగ్రహంతో, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. నిత్య జీవితంలో మనకి అనేక రకాల కోరికలు ఉంటాయి. అది సహజమే. మరి ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలంటే పసుపు దారంతో ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. బుధవారం రోజు పసుపు దారం ఉపయోగించి ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి. అతి తొందరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో కూడా చెప్పి ఉన్నారు. అయితే ఆ పరిహారం ఎలా చేయాలంటే బుధవారం నాడు ఒక పసుపు దారాన్ని తీసుకోండి. తెల్లటి నూలు దారం తీసుకోవాలన్నమాట. ఆ దారానికి పసుపు తీసుకొని నీళ్ళలో తడిపి మొత్తం పసుపును పుయ్యండి. అలా పసుపును పూస్తే ఆ దారం పసుపు రంగులోకి మారిపోతుంది కదా. ఆ పసుపు రంగు దారానికి 7 చోట్ల ముడులు వేయండి. అలా 7 చోట్ల ముడులు వేసిన తర్వాత మీ ఇంట్లో ఉండే లక్ష్మీ గణపతి ఫోటో దగ్గర కానీ, లేదంటే వినాయకుడి విగ్రహం దగ్గర కానీ ఈ 7 ముళ్ళు వేసిన దారాన్ని ఉంచండి. తర్వాత గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. ఎలా వెలిగించాలంటే ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతి దగ్గర తప్పనిసరిగా గరికను ఉంచాలి. అలాగే గణపతి దగ్గర ఎర్ర మందార పుష్పాలను కూడా ఉంచాలి. అయితే వినాయకుడికి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు ఓం గన్ గణపతియే నమః అని ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఎర్రటి పూలతో గణపతి ఫోటోకు దారానికి పూజ చేయాలి. పూజ పూర్తవగానే గణపతికి హారతనివ్వండి. అలా చేసిన తర్వాత మీరు 7 ముళ్ళు వేసిన పసుపు దారం ఉంటుంది కదా, దానిని ఒక కాగితంలో ఉంచి పొట్లంలా కట్టండి. ఆ పొట్లం ఎప్పుడు కూడా మీ పరసలోనే ఉంచుకోండి. ఈ పొట్లం మీ పరసలో ఉంచుకుంటే అతి త్వరలోనే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాల్లో కూడా చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వివాహ పరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే మీరు ఏం చేస్తారంటే బుధవారం రోజు పసుపు దారంతో ఈ చిన్న ప్రయోగం చేయండి చాలు. ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. అద్భుత ఫలితాలను చూసి మీకు మీరే ఆశ్చర్యపోతారనమాట. అయితే మీరు బుధవారం రోజున ఏం చేస్తారంటే ఎలాంటి చిన్న పుణ్యకార్యం చేసినా సరే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి బుధవారం రోజు గణపతి దగ్గర ఎరుపు రంగులో ఉండే పువ్వులు అంటే మందారం లేదా ఎర్రని గులాబీ పువ్వులను వినాయకుడికి సమర్పించి ఓం గన్ గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు అనుకుని నమస్కారం చేసుకున్నా చాలు. అయితే బుధవారం రోజున ఈ పరిహారం అనేది ఉదయాన్నే దీపారాధన చేసేటప్పుడైనా చేసుకోవచ్చు. లేదంటే సాయంకాలమైనా సరే మీరు 6 దాటిన తర్వాత దీపారాధన చేసుకుంటారు కదా, అప్పుడు చేసుకున్నా సరే ఈ చిన్న పరిహారం చేసుకొని మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకొని గణపతి యొక్క ఆశీర్వాదంతో, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.